మా హస్బెండ్ ఒక చోట ఉన్నారు, నేను ఒక చోట ఉన్నాను. ఫోన్‌కి సిగ్నల్ లేదు. నాకు ఒక పక్క చెప్పులు లేవు. చిన్న చిన్న రాళ్ళనమాట. ఆ రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. పైనుంచి ఎండ, వాటర్ గూడా లేవు. వాటర్ గూడా ఇంతమంది జనంగా షాపులో గూడా అయిపోయినాయనమాట. పైగా ఫోన్‌పేలు ఏం పని చేయట్లే. క్యాష్ కూడా మా హస్బెండ్ దగ్గర ఉండిపోయింది. ఇక నాకసలు ఇంకా నా వల్ల అట్లా బాడీ డీహైడ్రేట్ అయిపోయిందనమాట. ఇంకా దేవుడా నువ్వే కదా నన్ను కాపాడాలి అనుకుంటున్నాను. కళ్ళు తిరిగి పడిపోయాననమాట. ఇంకా పక్కనోళ్ళు ఎవరో కొంచెం వాటర్ ఇచ్చారు. ఇంకా పక్కన కూర్చోబెట్టారు. కూర్చున్నాను. ఇంకా ఇంక నా వల్ల కాదు ఇంకా ఇట్లానే ఉంటే నాకేమైద్దా అని చెప్పి ఇంకా అట్లా కూర్చొని కొంచెం ఎళ్ళబోతుండగా మా హస్బెండ్ ఎతుక్కుంటా వచ్చారు నన్ను. ఇంకా ఎతుక్కుంటా వస్తే ఇంకా ఎనక్కెళ్ళిపోదామని మా హస్బెండ్ తిట్టారు. కాదు నేను ఎలాగైనా ప్రసాదం తీసుకుంటానని అన్నాను. మా హస్బెండ్ అయితే అస్సలు ఊరుకోలేదనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంక నేను ఎళ్ళిపోతుండగా మా ఫ్రెండ్ కాల్ చేసింది. చేస్తే నాకు ప్రసాదం అందింది. మరి నీకు అందిందా అని చెప్పి అడిగిందనమాట. నాకు అందలేదు అంటే తనందనమాట షేర్ చేసుకుందాం మనిద్దరం. ఏం కాదు అది దేవుడి ప్రసాదమే అన్న తర్వాత నా మనసులో కుదుట పడింది. అమ్మ దేవుడా నాకు ప్రసాదం ఇస్తున్నావు, నాకు సంతానాన్ని ఇస్తున్నావు అని నమ్మకం కలిగిందనమాట. మీకు